ఫ్రెండ్స్ ఇది 2026 KTM డ్యూక్ 160 ఆరెంజ్ కలర్ అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు క్లియర్గా మెన్షన్ చేస్తుంది డ్యూక్ 160 అని చెప్పేసి. అలాగే మీకు మెటల్ బ్లాక్ కలర్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఇచ్చారు. సో ఫ్యూయల్ ట్యాంక్ మీద మీకు E20 బ్యాడ్జింగ్ అయితే ఉంది. ఫస్ట్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇంజిన్ గురించి మాట్లాడుకుందాము. 164.2 cc లిక్విడ్ కూల్డ్ 4 valves BS 6.2 SOS ఇంజిన్ అయితే ఇచ్చారు. 19 PS పవర్ 15.5 Nm టార్క్ అయితే ఇంజిన్ జనరేట్ చేసిద్ది. అండర్ బెల్లీ ఎగ్జాస్ట్ అయితే ఉంది. అలాగే బ్యాక్ సైడ్ మీకు 230 mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు. అల్యూమినియం స్వింగ్ ఆర్మ్ అయితే ఉంది. ఫ్రంట్ సైడ్ మీకు 320 mm పెద్ద డిస్క్ బ్రేక్ ఇచ్చారు. అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ మీకు అడ్జస్టబుల్ మోనోషాక్ అయితే ఇచ్చారనమాట. ట్రైలిస్ ఫ్రేమ్ అయితే ఉంది. అలాగే బోల్టాన్ మీకు సబ్ ఫ్రేమ్ అయితే ఆరెంజ్ కలర్లో చూస్తానికి చాలా బాగుంది కదా. ఇంకా సీట్ విషయానికి వస్తే ఇది మీకు స్ప్లిట్ సీట్ లభిస్తూ ఉంది. బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. సో గ్రాబ్ రైల్స్ కూడా మీకు కొద్దిగా చిన్నగా అయితే ఇచ్చారు. లైట్ వెయిట్ అయితే ఉండిద్ది అనమాట. మీకు మంచి మైలేజ్ అయితే వస్తుంది. ఈజీగా 45 to 50 kilometers అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా ఇక్కడ మీరు చూడొచ్చు మనకి TFT కన్సోల్ అయితే ఇచ్చారు. సో మనకి RC160లో అక్కడ ఉంది కదా RC160 అందులో LCD కన్సోల్ అనమాట. సో TFT కన్సోల్ ఇది బాగుంది చూస్తానికి. ఇంక ఇక్కడ మీకు ఇంజిన్ కిల్ స్విచ్ అయితే ఇచ్చారు. కింద మీకు సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉంది. హై బీమ్ లో బీమ్ స్విచ్ ఇన్బిల్ట్ పాస్ స్విచ్ అయితే ఉంది. హజార్ స్విచ్ అయితే ఇచ్చారు. అలాగే మీకు కన్సోల్ని నావిగేట్ చేసుకోవడానికి 4 స్విచెస్ అయితే ఉన్నాయి. దాని కింద మీకు సెల్ఫ్ స్టార్ట్ అయితే ఇచ్చారు. సింగిల్ పీస్ మెటల్ వైడ్ హ్యాండిల్ బార్ అనమాట. హ్యాండిల్ కంఫర్ట్ అయితే ఈ వెహికల్ చాలా బాగుంటుంది. 10.1 liters ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అనమాట. చిన్న ఫ్యూయల్ ట్యాంక్ అని చెప్పుకోవచ్చు. 815 mm సీట్ హైట్ అయితే ఉంది. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా కొంచెం ఎక్కువ ఉంది. 174 mm అనమాట. వెయిట్ కూడా చాలా తక్కువ అయితే ఉండిద్ది. 147 kgs లభిస్తూ ఉంది. లైట్ వెయిట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫ్యూయల్ ట్యాంక్ కొద్దిగా చిన్నదైతే చేశారు. అలాగే మీకు టైర్స్ కూడా కొంచెం సన్నవి అయితే ఉన్నాయన్నమాట. 17 inch LI వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్తో మీకు ఈ వెహికల్ లభిస్తుంది. ఫ్రంట్ 110 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు. ఇది నార్మల్ టైర్ అనమాట. బ్యాక్ సైడ్ మీకు 140 సెక్షన్ టైర్, అది రేడియల్ టైర్ అని చెప్పుకోవచ్చు. ప్రైస్ అయితే ఇక్కడ కొంచెం కట్ చేశారు KTM వాళ్ళు. సో ఏదేమైనప్పటికీ మీకు లైట్ వెయిట్లో మంచి మైలేజ్ ఇచ్చే వెహికల్ 160 ccలో కావాలనుకుంటే మీరు ఈ వెహికల్ కొనుక్కోవచ్చు. డ్యూయల్ ఛానల్ ABS లభిస్తూ ఉంది. ఫ్రంట్ ABS అయితే ఉంది. బ్యాక్ సైడ్ ABS కావాలంటే మీరు ఆఫ్ చేసుకోవచ్చు. అంటే స్విచబుల్ ABS అనమాట. KTM వాళ్ళు సూపర్ మోటో ABS అంటారు కదా. సో ఆఫ్ ఫీచర్ అయితే ఉంది. అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ అయితే ఇచ్చారు. సో మనకి డే టు డే లైఫ్లో ఏవైతే ఫీచర్స్ కావాలో అవన్నీ ఉన్నాయన్నమాట. లైట్స్ విషయానికి వస్తే మొత్తం మనకి LED లైట్స్ లభిస్తూ ఉంది. బెస్ట్ లుకింగ్ హెడ్ లైట్ అని చెప్పుకోవచ్చు. చూస్తానికి చాలా బాగుంది కదా. 6-pack LED లైట్ అనమాట ఇది. అలాగే మీకు ఇక్కడ DRLs కూడా ఉన్నాయి. ఇంకా సిగ్నల్ లైట్స్ అయితే మీకు LEDతో లభిస్తూ ఉన్నాయి. బ్యాక్ సైడ్ టెయిల్ లైట్ అయితే చూస్తానికి ఇలా ఉండేది. ప్రస్తుతానికి వెహికల్కి సంబంధించిన కీ అయితే లేదు కాబట్టి నేను మీకు చూపించలేకపోతున్నాను, లేకపోతే ఆన్ చేసి చూపించేవాడిని. సో ఇది ఈ వెహికల్కి సంబంధించిన మెయిన్ స్పెసిఫికేషన్స్. ఈ వెహికల్ ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే పర్చేస్ చేయొచ్చు. ప్రైస్ ఎంత, అలాగే నా రైడ్ ఎక్స్పీరియన్స్ ఏంటనేది డెడికేటెడ్గా ఇంకొక వీడియో రికార్డ్ చేస్తాను, అందులో మాట్లాడుకుందాము. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తానండి. ఇంకా చాలా వీడియోస్ అయితే పెండింగ్లో ఉన్నాయన్నమాట. 1 by 1 అయితే అప్లోడ్ చేస్తుంటాను.